హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్లో ఏంటంటే చిన్న హార్వెస్ట్ ఉంది. ఆల్ టైమ్ చిక్కుడు, తర్వాత కొన్ని వెజిటబుల్స్ అయితే ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేద్దాము. అండ్ వాటితో పాటు చిన్న అప్డేట్ ఏంటంటే, నేను మీకోసం తెప్పించినటువంటి దొండగడ్డలు మేము జస్ట్ అట్లా పక్కకు పెట్టేసినామండి. అవి విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా, ఎంత హెల్దీగా పెరుగుతున్నాయి. మనం కొమ్మల నుంచి తీసుకున్న మొక్కల కంటే కూడా ఇలా రూట్స్ నుంచి తెచ్చినటువంటి దొండగడ్డలు ఎప్పుడు కూడా చాలా చక్కగా సర్వైవ్ అవుతాయి. ఇవి మేము ఎండలో కూడా పెట్టలేదు, జస్ట్ కారిడార్లో కింద ఒక బాస్కెట్లో పెట్టామన్నమాట. అయినా కూడా జస్ట్ అప్పుడప్పుడు నీళ్లు చిలకరిస్తూ ఉన్నాము, కానీ చాలా చక్కటి గ్రోత్ ఉంది వీటికి. బట్ దీస్ ఆర్ నాట్ ఫర్ సేల్, ఫ్రీ అనమాట. మీకు ఇవి సేల్కి అయితే కాదు. ఇక చాలా విపరీతంగా ఇలా కొమ్మలన్నీ వచ్చేసి పెరిగిపోతున్నాయి. ఎవరికైనా కావాలంటే కనుక మనం పెట్టేటటువంటి కోంబో ప్యాక్స్లో మీకు ఆర్డర్ పెట్టుకుంటే ఇవి ఫ్రీగా వస్తాయి, మీకు అందరికీ కూడా ఫ్రీగా పంపించబడతాయి. చక్కగా ఒక్కసారి కనుక మీకు ఈ మొక్క బ్రతికిందంటే 15 సంవత్సరాల వరకు గ్యారంటీగా ఉంటుంది. చక్కగా హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఇది దొండ మొక్క యొక్క అప్డేట్ అనమాట. అండ్ వాటితో పాటు ఇవి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనమాట. సో కూరగాయ మొక్కలకి డిఫరెంట్గా ఉంటుంది బిస్కెట్, అలాగే మీరు పండ్ల మొక్కలకి డిఫరెంట్గా ఉంటుంది. ఈ రెండు ఫ్లైస్ ఏంటంటే పండ్లని ఇలా కుట్టిపోవడం వల్ల వాటిలో చాలా చిన్న చిన్న పురుగులు ఫామ్ అవుతాయి. మీరు చూడొచ్చు, జామ పండ్లు కానీ జామకాయలు పండుగ మారిన తర్వాత అండ్ వాటి మీద చాలా డాట్స్ ఉంటాయి బ్లాక్ కలర్లో. సో వాటి వల్ల ఏంటంటే మీరు ఓపెన్ చేసి చూసినప్పుడు చాలా తెల్ల పురుగులు మీకు కనిపిస్తాయి. వాటితో పాటు మీరు బీర, సొర, ఇవి కూడా అంతే. ఒకవేళ మనకు ఆ యొక్క ఫ్లై అనేది ఆ ఈగ కుట్టినప్పుడు అక్కడ ఆ గ్రోత్ అనేది ఆగిపోతుంది కాయ. సో దానికోసం మనం వాటి నుంచి రక్షించుకోవడానికి ఈ యొక్క ట్రాప్స్ అనమాట. వీటికి ఒక చిన్న థ్రెడ్ లాంటిది కూడా మేము పంపిస్తాము. దీన్ని మీరు జస్ట్ ఇలా టై చేసి ఎక్కడ కావాలంటే అక్కడ మీరు వాటిని టై చేసి పెట్టొచ్చు. అవన్నీ ట్రాప్ అవుతాయి. బిస్కెట్ కోసం ఏంటంటే ఇక్కడ ప్లేస్ ఉంటుంది, మీరు బిస్కెట్ని ఇక్కడ పెట్టాలండి. చూడండి, కొంతమంది అడిగారు, అందుకని మళ్ళీ నేను ఈరోజు చెప్తున్నాను. ఇక్కడ బిస్కెట్ పెట్టేసి ఇది క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడం వల్ల ఆ యొక్క ఈగ అనేది ఈ యొక్క స్మెల్కి అట్రాక్ట్ అయిపోయి ఫాస్ట్గా వచ్చేసి లోపలికి వచ్చేస్తుంది. బయటకు వెళ్ళడం తెలియదు దానికి, ఇంకా లోపలే ఉండి చనిపోతాయి. మా గార్డెన్లో అయితే 4-5 ఉన్నాయి. అట్లీస్ట్ మీరు 2 అయినా పెట్టుకోవాలి టెర్రస్ గార్డెన్లో. అప్పుడు మీరు న్యాచురల్ పద్ధతిలో మనము చాలా వరకు డిసీజెస్ ఇలాంటివి అన్నిటిని కూడా మనము కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. వాటితో పాటు ఇక న్యాచురల్ ఫెర్టిలైజర్స్, జీవామృతం కానీ, ఎన్పికే మిక్స్ కానీ, అలాగే బనానా ఫ్లవర్ మిక్స్ కానీ, వీటన్నిటి కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇవి జీవన ఎరువులు, సహజంగా పండించుకోవడానికి, సహజ పద్ధతిలో పండించుకోవడానికి మొక్కకు కావాల్సినటువంటి ఎరువులు అనమాట. ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్స్. ఇప్పుడు మనం వెబ్సైట్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. jyotiNaturals.com అని మీరు టైప్ చేసి చూస్తే కనుక మీకు కనిపిస్తుందండి. చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా మీకు లింక్ కావాలన్నా నేను షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది. చక్కగా మీరు ఇవి ఆర్డర్ పెట్టుకొని మీరు ఇలాగ చక్కగా పండించుకోవచ్చు. అండ్ ఈరోజు అయితే హార్వెస్ట్ ఉంది, వెళ్దాము. హార్వెస్ట్లో ఏమున్నాయో చూద్దాం. వింటర్ సీజన్లో పువ్వులు భలే వస్తాయి కదండి. మనం ఇచ్చేటటువంటి బనానా మిక్స్, అలాగే ఈ ఎన్పికే ఫెర్టిలైజర్ ఇస్తున్నప్పటి నుంచి చామంతులు విరబోస్తున్నాయి. అసలు మీరు చామంతులు ఎక్కువ రావట్లేదు, చామంతి మొక్కలు చనిపోతున్నాయని అంటారు కదా. మీరు ఇలా నాటు చామంతి మొక్కలు తెచ్చుకోండి. నాటు ఏంటంటే మీకు ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతాయి. ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి కదా. నేనైతే ఇలా ఎల్లో, తర్వాత ఇలా వైట్, ఇంకా వైలెట్ కలర్, ఇలా చాలానే వేసాను ఈసారి. ఎంత బాగా వచ్చినాయో అసలు. ఇక్కడ చూస్తున్నారా మా చెట్టుకి ఇవి రోజెస్ అనమాట. ఎంత అందంగా ఉన్నాయి ఈ రోజెస్. అయితే నేను చాలా మెచ్చి తెచ్చుకున్న మొక్క అనమాట ఇది. అంటే అసలు సూపర్గా ఉంటున్నాయండి ఇవి. చూడండి, ఇది డిఫరెంట్ రోజెస్ అనమాట. ఇవన్నీ కూడా నాటు గులాబీలు అంటారు. నాటు గులాబీలు ఎప్పుడు కూడా చాలా బాగుంటాయి, చాలా అందంగా ఉంటాయి. అండ్ ఇలా ముద్దలుగా వస్తున్నాయి. అవి కూడా చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్. తెలుసు కదా మీకు, పూల మొక్కలకి ఎక్కువగా వాటరింగ్ అవి ఎక్కువగా మీరు ఇవ్వకూడదు. వాటర్ ఎక్కువ ఇచ్చారనుకోండి పూల మొక్కలు చనిపోతాయి. చూసుకొని వాటర్ తడిగా ఉంటే మనం అస్సలు ఇవ్వక్కర్లేదు, డ్రై అవుతేనే వాటరింగ్ చేసుకోవాలి. ఇది ఒక టిప్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారా, ఇవి గోరింట పూలు, ఆరెంజ్ కలర్ అనమాట. ఈ ఆరెంజ్ కలర్ ఒక్కసారి కనుక మీరు ఈ మొక్క గార్డెన్లో మీకు ఒక్కటి బతికితే ఇంకా ఎప్పటికే వస్తుంటాయి. ఇవైతే ఇంకా చాలా అందంగా ఉంటాయి, అంత బాగుంటాయండి. ఓకే, హార్వెస్ట్ అయితే చేద్దాం అబ్బా మనం. ఇక్కడ చూస్తున్నారా చెమ్మకాయలు నేను విత్తనాల కోసం అలాగే ఉంచాను, డ్రై అయిపోయాయి బాగా. చలో మనం ఇవి తీసుకుందాం. మీరు ఎవరైనా ఆర్డర్స్ పెట్టిన వాళ్ళు చెమ్మకాయలు కావాలి జ్యోతి గారు అంటే పంపిస్తాను నేను, ఫ్రీ ఇవి.
ఎందుకంటే ఇవన్నీ నేను మన గార్డెన్ కలెక్షన్ కదా, అమ్మట్లేదు, ఇవి మీకు ఫ్రీ అనమాట. ఇగో ఇక్కడ ఒకటి, ఇంకా ఇక్కడ పైన ఉన్నాయి చూసారా, అవి నేను పైకెక్కి కొయ్యాలండి, చూపిస్తున్నాను. చెమ్మకాయలు కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. డ్రై అయిన సీడ్స్ చాలా తక్కువ ఉంటాయి, మీకు 1, 2, 3 ఇస్తాను, సరిపోతాయి. మీరు మళ్ళీ సీడ్స్ కలెక్ట్ చేసుకొని దాని నుంచి మొక్కలను అయితే పెంచుకోవచ్చు. సరే బై, ఇక్కడైతే మనం ముసుగు వంకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాం. ముసుగు వంకాయలు చూసారా ఎలా ఉందో. ఈ ముసుగు వంకాయలు మీకు సీడ్స్ కూడా ఫ్రీగా పంపించడానికి నేను 2-3 వంకాయలు అయితే కలెక్ట్ చేసిన, బాగా వండిపోయినాయి అవి. మీకు ఇదిగోండి చూసారా ఎలా ఉందో. ఇది కలెక్ట్ చేసేసి దీని నుంచి విత్తనాలు తీస్తే బోలెడంతమంది పంపించవచ్చు. ఇవన్నీ కూడా రేర్ వెరైటీ కదండి, అందుకే ఫ్రీగా మీకు పంపించడానికి దానికోసమే వేసాను అనమాట నేను ఈ మొక్కలు. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి, నాటువి వంకాయలు బాగుంటాయండి టేస్ట్ అయితే. మీరు కూడా వండించుకోండి. కాకపోతే మీరు నాకు ఏదైనా ఆర్డర్స్ పెట్టినప్పుడు జ్యోతి గారు మాకు ఈ వంకాయ సీడ్స్ కావాలండి అని, ఈ చెర్రీ టమాటో ఇలాంటివి స్పెషల్గా కావాలి అంటే నాకు ఒక నోట్ లాగా పెట్టడము వెబ్సైట్లో అయితే కనుక, లేదంటే కనుక మీరు ఇలా నాకు చెప్తే కనుక నేను మీకు ఈ సీడ్స్ అనేవి పంపిస్తాను అనమాట. ఓకే, ఇవేమో రెడ్ చెర్రీ టమాటా చూసారా, ఇవి రెడ్ అనమాట. ఇవి కూడా నేను అందరికీ పంపించానండి, పంపిస్తూనే ఉన్నా. ఈ చెర్రీ టమాటా సీడ్స్ బయట కొనాలంటే చాలా రేట్ ఎక్కువ, సో మనకు బయట అయితే దొరకవు. మనం ఇట్లా కలెక్ట్ చేసుకోవడమే గార్డెనర్స్ దగ్గర నుంచి. సో నేను మీకు ఫ్రీగానే పంపిస్తున్నా. ఇలాంటి రేర్ వెరైటీ సీడ్స్ నా దగ్గర ఉన్నవైతే నేను ఖచ్చితంగా మీకు ఫ్రీగా పంపిస్తాను. మీరు ఆర్డర్స్ పెట్టినప్పుడు నాకు ఒకసారి గుర్తు చేయండి చాలు. గుర్తు చేస్తే చెర్రీ టమాటా కావాలి అంటే పంపిస్తా. ఒక 10 మొక్కలు బతికినాయి అనుకోండి, ఒక్క మొక్కకే ఎన్ని వస్తున్నాయి చూడండి. ఇవి చాలా పుల్లగా భలే టేస్టీగా ఉంటాయి. మనం నార్మల్ టమాటాలలోగా కాదనమాట, టమాటా రసం పెట్టుకుంటే సూపర్గా ఉంటాయండి. ఇవి బాగున్నాయి కదా. నేను నిమ్మకాయలు అయితే అస్సలు కొనానబ్బా బయట. 2 నిమ్మకాయ చెట్లు ఉన్నాయి మా ఇంట్లో, 2 మొక్కలు వేసాను డ్రమ్లో, చాలా బాగా వస్తాయి పెద్ద పెద్ద సైజులో. చూడండి మనం కోసుకుందాం, అసలు ఎంత జ్యూసీగా ఉంటాయంటే ఇవి. ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయో. ఇంకొకటి ఉందండి లోపల, గుచ్చుకుంటుందేమో అని భయం. అటువైపు కూడా ఒకటి ఉంది, ఈరోజు లోపలికి ఉందన్నమాట. బాగా ఎల్లో కలర్లో అయిపోయాయి. ఆహా, ఇంతకంటే ఏం కావాలి అసలు. మనము మన చెట్టు నుంచి తీసుకున్న నిమ్మకాయల నుంచి పులిహోర చేస్తూ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఈసారి పులిహోర కూడా మీకు వీడియో పెడతానబ్బా నేను చేసేది. నేను ఎలా పులిహోర చేస్తాను, ఎంత సింపుల్గా చేస్తాను అన్నది మీకు వ్లాగ్ చేసి పెడతాను. ఇవి మన గార్డెన్లో వచ్చినటువంటి నిమ్మకాయలు. ఇవి వచ్చేసి గుత్తి వంకాయ పొడుగు, చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే కూరకారం వేసి చేస్తాను అనమాట. చాలా సింపుల్గా రెసిపీ ఇది. ఇది కూడా నేను మీకు ఈసారి నేను వీడియోలో షేర్ చేస్తానండి. చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చినాయి అంటే, సూపర్గా పెరిగినాయి. ఇలా గుత్తులుగా వస్తాయి, మనం చూసుకోకపోతే ఇలా పెద్దగా పెరిగిపోతాయి. వీటిని అయితే మీరు మార్కెట్లో అస్సలు కొనుక్కోవద్దు. మీరు ఒక 4 మొక్కలు పెట్టుకుంటే చాలు, చక్కగా వస్తాయి అన్నమాట. రావట్లేదు, బాగా పెద్దగా అయిపోయింది కదా. ఇదిగోండి చూసారా ఎంత సైజులో ఉన్నాయో. ఇదిగోండి నేను కట్ చేయడం కొంచెం లేట్ అయింది అంతే. ఇంకా మనం ఫుడ్ పెడుతుంటే మొక్కలు అనేవి ఇలా పెరుగుతూనే ఉంటాయి, కాయలు పెరుగుతూనే ఉంటాయి. అయ్యా బాబోయ్, ఇక్కడ ఉన్నాయా? ఓకే, అందరికీ చెప్తున్నాను, వెబ్సైట్ స్టార్ట్ అయింది. వెబ్సైట్ విజిట్ చేయండి ఆర్డర్స్ కోసం. మీరు ఆర్డర్ పెట్టకపోయినా పర్లేదు, ఒకసారి అయితే చూడండి. చూస్తే మీకు ఏమున్నాయన్నది తెలుస్తుంది. ఇన్ని రోజులు అడిగారు కదా. ఆహా, నాకు చాలా అబ్బా, ఈ కొన్ని అయినా సరే చాలా 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 బాగుంటుంది. కర్రీ అయితే సూపర్ ఉంటుంది. ఇంట్లో వేసేస్తా. మిర్చి మొక్క పెట్టాను, మిర్చి కూడా చాలా బాగా వచ్చింది చూడండి. ఇంకా సీజన్లో అన్నీ వస్తూ ఉంటాయి మంచిగా. మనం ఏం లేదు వాటికి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవడము, అప్పుడప్పుడు మట్టి లూజ్ చేయడము, వారానికి ఒకసారి వాటరింగ్ రెగ్యులర్గా చూసుకొని ఇవ్వడం. మరీ ఎక్కువ వాటర్ కాకుండా, మరీ తక్కువ వాటర్ కాకుండా
ఇలా వాటర్ అనేది చూసి ఇస్తూ ఉంటే మిర్చీలు కూడా సూపర్గా వస్తాయి అన్నమాట. మీరు మరిన్ని మంచి గార్డెనింగ్ వీడియోస్ కావాలి, ఎలా పెంచుకోవాలి అంటే జ్యోతి గార్డెన్ని కొత్తగా చూస్తుంటే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు జ్యోతి న్యాచురల్స్లో మీరు మంచి మీరు చూడటమే కాదు, వీటికి కావాల్సినటువంటి ఫుడ్ కూడా మన దగ్గర దొరుకుతుంది, ఆర్గానిక్ న్యాచురల్ ఫుడ్. దానికోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాట్లాగ్ షేర్ చేస్తాను. చూసారా ఎంత బాగా వచ్చినాయో, బాగున్నాయి కదా, ఫ్రెష్గా ఎంత బాగున్నాయి, ఎంత షైనీగా ఉన్నాయి కదా. మీరు చెప్పారా రెక్కల చిక్కుడు అని వేసిన నేను. ఇదిగోండి రెక్కల చిక్కుడు కూడా విత్తనాలకే వదిలేసిన, నేనైతే తీసుకోవట్లే. ఇవి కూడా మీకోసమే, ఇవి సీడ్స్ అయిన తర్వాత మీకు పంపిస్తాను అనమాట. చాలానే వస్తున్నాయి, ఇవి కూడా బాగున్నాయి కదా, మంచిగా పెరుగుతున్నాయి. రెక్కల చిక్కుడు పెరిగిన తర్వాత అందరికీ విత్తనాలు అయితే నేను పంపిస్తాను. ఇదంతా కూడా బాగా మొక్క అయితే బాగా పైదాకా వెళ్ళిపోయింది, చాలా కాయలు అయితే వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ అంతా వస్తున్నాయి చూడండి, ఇదిగోండి వెరైటీ సీడ్స్ వెరైటీ చిక్కుళ్ళు అనమాట. మిర్చీలు 2-3 రకాలు పెట్టానండి. ఇవి వచ్చేసి గ్రీన్ మిర్చి అనమాట. గ్రీన్ మిర్చి కూడా చాలా బాగుంటాయి. అలాగే బ్లాక్ మిర్చి ఏంటంటే మనకు కొంచెం కారం ఎక్కువగా ఉంటాయి, కొంచెం కారం తక్కువగా ఉంటాయి. సో ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం. చాలా చాలా వచ్చినాయండి మిర్చీలు. మిర్చి చెట్టు 1-2 బతికితే మంచిగా వస్తాయి అన్నమాట. దీని చుట్టూరా ఈ చిక్కుడు చెట్టు అల్లుకుపోయింది, ఆల్ టైమ్ చిక్కుడు. ఇదిగోండి, అయ్యో పడిపోతుంది అమ్మ. నాకు ఎప్పుడైనా ఏదైనా మిర్చీలు కావాలనుకోండి, ఇలా పైకి వచ్చేసి ఇలా మా చెట్టు నుంచి కోసుకొని టక్కుని తీసుకెళ్ళిపోతా, అదనమాట. ఇక్కడ ఒక బీరకాయ ఉంది, తీసుకుందాం. ఓకే, బీర. ఇక చూసారండి తీగ చిక్కుడు ఎంత ముద్దుగా వచ్చాయో అసలు. ఇలా అలాగే ఇది సొరకాయ. మీరు సొరకాయలు రావట్లేదు అంటారు కదా, నేను మీకు పాలినేషన్ చేసి చూపిస్తా. ఇది మేల్ ఫ్లవర్ అన్నమాట. ఇది మేల్ ఫ్లవర్ అండి, మనము పాలినేషన్ చేద్దాము. చూసారా, ఇది మేల్ ఫ్లవర్ అంటారు, ఇలా ఉంటుంది. మనం ఫీమేల్ ఫ్లవర్ చూద్దాం. ఇది ఫీమేల్. ఇలా మీరు పాలినేషన్ ఈవినింగ్ టైంలో చేస్తే కనుక చక్కగా ఇది కాయ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఏమైనా ఇలాంటివి చీమలు అలాంటివి ఉంటే పాలినేషన్ చేస్తూనే ఉంటాయి, ప్రాబ్లం లేదు. బట్ మనం కూడా చేద్దాం. ఇంకా చూడండి మాకు ఎన్ని కాయలు వస్తున్నాయి, ఇవన్నీ సొరకాయలే. చూసారా ఇలా వస్తున్నాయా, బోల్డన్ వస్తున్నాయి కదా. అయితే ఇక్కడ మనం ఇప్పుడు తీగ చిక్కుడు తీసుకుందాం. ఈ తీగ చిక్కుడు ఒక్క మొక్క ఉండింది, ఆ ఒక్క మొక్కకి కాయలు ఇలా వచ్చాయి. చిక్కులు బాగా వచ్చాయండి. ఇంకా పైకి వెళ్ళింది కానీ మొక్క, అవన్నీ నాకు అందవు. బట్ అందినంత వరకు అయితే కోస్తున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయి. నేను ఈసారి చాలా రకాల చిక్కులు వేసానండి. మీకు జస్ట్ అన్నీ కూడా ఒకసారి అయితే చూపిస్తాను. ఇంక ఇలా వెళ్ళిపోయింది మొక్క, పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ అంతా కూడా తీగ చిక్కుడే ఉన్నాయండి. ఫాస్ట్గా హార్వెస్ట్ అయితే చేస్తాం. ఎందుకంటే మనము ఒక క్రాప్ అయిపోయిన తర్వాత ఇవి మళ్ళీ వస్తాయి అన్నమాట. ఇందులో గింజలు కూడా చాలా బాగుంటాయి. వీటిని ఆల్ టైమ్ చిక్కుడు అని కూడా అంటారు. మన స్టోర్లో ఎప్పటికీ అవైలబుల్గా ఉంటాయి. మీరు సంవత్సరం అంతా చిక్కులు తినాలనుకుంటే ఇలా ఈ తీగ చిక్కుడు వేసేసుకోవాలి. చిన్న చిన్న కుండీల్లో చిన్న వాటిల్లోనే చాలా బాగా వస్తాయి అన్నమాట ఇవి. వీటికి ఎక్కువ ఒక 4-5 విత్తనాలు వేసుకున్నాను, 4-5 మొక్కలు వేసారనుకోండి, బోలెడంత హార్వెస్ట్. గిన్నె నిండా ఈరోజు చిక్కుడుకాయలే వచ్చేటట్టున్నాయి. నాకు మా ఇంట్లో ఇష్టం అనమాట చిక్కులు. అలాగే మీరు పెద్ద పెద్ద బీన్స్ చూసారా ఎంత బాగా వచ్చాయి. ఇక చూడండి ఎంత పెద్దగా వచ్చాయో. మీరు అదంతా కనిపిస్తుందా, దగ్గరికి జూమ్ చేయనా. ఇది బీన్స్, తీగ బీన్స్ అనమాట. ఇది కూడా ఇలా కూలర్ టబ్లో వేసిందే. తర్వాత మనం హార్వెస్ట్ చేద్దాం. ముందైతే చిక్కుళ్ళు చేస్తాము. కనిపిస్తున్నాయి అన్నీ, అటు ఇటు పోయింది మొక్క, ఎత్తుక్కోవాలి. లేకపోతే అన్నీ ఒక్కటి కూడా మనం వదిలేయకూడదు. అన్నీ ఆర్గానిక్గా పండించుకున్నాయి కదా. గోడవతలకి వెళ్ళాయి అబ్బా, అన్నీ కూడా చిక్కుళ్ళు గోడవతల్లో ఉన్నాయి. ఎలా అంటే అలా అలా అల్లుకుపోతూ ఉంటాయి అమ్మా ఇవి.
ఈ తీగ జాతి మొక్కల్ని ఎక్కడ వేసినా అని వేరే వాటికేమో అడ్డం వస్తాయి, మధ్యలో వేస్తే నీడొచ్చి అవి పెరగవు. ఇలా ఎడ్జెస్లో వేసుకోవడమే బెటరు. ఏంటంటే వీటికి ఎవరు అడ్డం రాకూడదు. ఈ మాత్రం అన్నిటికీ అడ్డెళ్తూ ఉంటాయి నీడ పడకుండా. అందుకని చూసుకొని ప్లేస్ బాగా ఆలోచించి వేయాలి. అంటే వేరే చెట్టుకి నీడ పడకుండా మనం చూసుకోవాలి, మళ్ళీ అవి పెరగవు. చిక్కుళ్ళు అందరు తినాలబ్బా, మంచి ప్రోటీన్ డైట్ కదా, ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. ఇవ్వండి గింజలు చూడండి ఎట్లా వస్తున్నాయో, మంచిగా వచ్చేస్తాయి గింజలు, బాగుంటాయి. మట్టిలో పడిపోయి ఇవ్వండి. నా గిన్నె మొత్తం ఈరోజు తెచ్చుకున్నది కంటైనర్ మొత్తం ఈ చిక్కులతోనే నిండేటట్టున్నది. ఇంకా మనం ఇలా చూస్తే పక్కకి ఈ మునగ చెట్టు నిండా అవే ఉన్నాయి. పేరుకేమో మునగ చెట్టు, చిక్కుడుకాయలు వస్తున్నా. ఇగోండి చూసారా, మా మునగ చెట్టు మొత్తం చిక్కుడుకాయలతో నిండిపోయింది. మునక్కాయలు, మునగ చెట్టుకి చిక్కుడుకాయలు కాయలేదు, చిక్కుడు చెట్టు మునగ చెట్టుకి అల్లుకుంది. అమ్మ ఎలా అల్లుకుపోయిందో, అసలు మొత్తం అల్లుకుపోయిందండి. ఇంకా చూసారా మీరు, అలా వెళ్ళి అలా కలుసుకుంది పైన. టెర్రస్ మీద అదేంటి పందిరికి వెళ్ళిపోయింది అసలు. ఇంకా పందిరిలో పోయాలంటే నేను నిచ్చెన వేసుకోవాలి. సో నాకు అందినవన్నీ కూడా ఇవాళ తీసుకున్న చిక్కుడుకాయలు ఇవ్వండి. అమ్మ ఒక్కసారికి వస్తేనే ఒక్క చెట్ల నుంచే ఇన్ని వచ్చాయి, ఇంకా చాలా ఉన్నాయండి. బీన్స్ కూడా కొయ్యాలి మనము. ఈ చెర్రీ టమాటాలు ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని. ఇది తీగ చెర్రీ టమాటో అనమాట, తీగలాగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వస్తాయో. నాకు చెర్రీ టమాటా హార్వెస్ట్ అంటే చాలా ఇష్టం. ముద్దు ముద్దుగా గుండుగా గోళీల్లాగా భలే ఉంటాయి అబ్బాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. సపోర్ట్ ఇవ్వాలి మొక్కకి. గోలికాయలా ఉన్నాయి కదా. ఓకే, అయితే ఇవి కూడా చెర్రీ టమాటానే. మనము సిజర్ తోటి హార్వెస్ట్ తెచ్చుకొని ఇలా మొత్తం గుత్తి గుత్తి కట్ చేసుకోవాలి. ఇవి ఇలా తీసుకోవాలి. ఓకే, అండ్ ఈ బీన్స్ అయితే ఇంకొక హార్వెస్ట్లో చూపిస్తాను. చాలా బాగా వచ్చాయండి బీన్స్. ఒకటైతే మీకు ఇక్కడ చూపిస్తా. చూసారా ఎంత పెద్దగా వచ్చాయి బీన్స్, బాగున్నాయి కదా. ఇందులో కూడా బాగా సీడ్ అనేది ఫామ్ అయింది. ఇదిగోండి పెద్దగా వచ్చాయి బీన్స్. ఇది వచ్చేసి తీగ బీన్స్ మొక్కనే. నేను ఈ కూలర్ టబ్లో వేసానండి, పాత కూలర్ టబ్ ఇది. యాక్చువల్గా మంచిగా వస్తున్నాయి దీంట్లో. ఈ తీగ బీన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఏంటంటే తీగ ఇట్లా తీగలాగా పారి అసలు ఎలా వస్తాయంటే ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయండి. ఇవి బంచెస్ అనమాట. చూసారా ఎంతగానో వచ్చినాయో, చెట్టు ఎంతలా అల్లుకుపోయిందో. ఇగోండి కోయట్లేదు నేను, ఇవన్నీ ఒక హార్వెస్ట్ మళ్ళీ చేయాలి. అంటే ఫ్రెష్గా తీసుకొని వండుకొని తినడానికి చేస్తాను అనమాట. ఈరోజు అయితే చిక్కుళ్ళు తీసుకున్నా కదా, నెక్స్ట్ డే ఇవి తీసుకుంటా. ఇక్కడ ఒక నల్ల వంకాయ ఉందండి, ఇది తీసుకుందాము. ఇవ్వండి, ఇవైతే చాలా మొక్కలు పెట్టాను ఈసారి. నేను మొన్న 1-2 మొక్కలు పెట్టాను కానీ అక్కడక్కడ వచ్చాయి. కానీ ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో బాగా పెట్టిన. ఇదేమో ఇంకో నిమ్మ మొక్క అనమాట. దీనికి కూడా చాలా పండ్లు అయిపోయినాయి. చాలా అంటే చాలా గుత్తులుగా వస్తాయండి దీనికి కూడా. నేను అసలు నిమ్మకాయలు అయితే కొనుక్కోను, మా గార్డెన్లోనే చాలా వస్తాయి. నిమ్మకాయలు చాలా జ్యూసీగా ఉంటాయి, అసలు ఇట్లా గట్టిగా ఉండాలి నిమ్మకాయలు. ఒక్కసారి మొక్కను చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా మొక్కనే. ఇవన్నీ బంచెస్ బంచెస్ ఇట్లా వస్తాయండి, గుత్తులు గుత్తులుగా వస్తాయి కాయలు. ఇప్పుడు కొన్ని పండిపోయినాయి కాబట్టి ఇవి తీసుకున్నా, మిగతా అయితే వదిలేస్తున్నాను.
ఇంకా మీకు జస్ట్ చిక్కుళ్ళు ఒకసారి మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది కూడా చిక్కుడులే మొక్క, చిక్కుడు మొక్కనే కొద్దాం, కింద తీసుకురావద్దా. ఈ చిక్కుళ్ళకి హార్వెస్ట్ చేస్తే అసలు టైం అనేది అయితే సరిపోదు, అన్నీ వస్తుంటాయండి కాయలు. గింజలు వస్తే బాగుంటాయి కదండి చిక్కుళ్ళు. నేను సపరేట్గా కంటైనర్ ఇచ్చి మరి దీనికి చిక్కుడుకాయలు వేసిన అనమాట. మనం తినేవి ఎక్కువగా వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడికి వెళ్ళిపోయింది మొక్క. మంచిగా వస్తున్నాయి. ఇవన్నీ కోస్తే నాకు చాలా టైం పడుతుంది. సో ఇంకా ఇదంతా నేను వీడియోలో చేయట్లేదు, లెంతీ వీడియో అవుతుందని. కాకపోతే మీకు మొక్క అయితే చూపిస్తున్నాయి చూడండి, పైన ఎలా పారిందో. చాలా కాయలు ఉన్నాయి, మేబీ మీకు విజిబుల్గా ఉన్నాయో లేదో. మా చిక్కుడు మొక్క అయితే ఇదే. ఓకేనా, ఇది ఈరోజు హార్వెస్ట్. ఓకే, సో చక్కగా హార్వెస్ట్ చేశాను. ఇంకా చాలా రకాల చిక్కుళ్ళు ఉన్నాయి, ఇంకా చాలా బీన్స్ ఉన్నాయి, చాలా వంకాయలు ఉన్నాయి. ఇవన్నీ చేయలేదు. నాకు కావాల్సినవి తినాలనుకున్నవి ఇంట్లో వంట చేసుకోవడానికి హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ తర్వాత ఫర్దర్గా మళ్ళీ పోయి మళ్ళీ చేసుకోవడం. మొక్క మీద నుంచి తీసుకుంటే పోషకాలు అధికంగా ఉంటాయి. మీరు కూడా అన్నీ ఒకేసారి హార్వెస్ట్ చేయకండి, మీకు కావాల్సినవి మీరు తీసుకుంటూ ఉండండి. రెడీగా ఉన్నవి తీసుకుంటే సరిపోతాయి అన్నమాట. ఈరోజు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ముసుగు వంకాయలు. మీకు ముసుగు వంకాయలు పండించాను నేను. ఈ విత్తనాలు కూడా కలెక్ట్ చేస్తున్నాను, మీకు కావాల్సిన వాళ్ళకి పంపిస్తాను అనమాట. ఇవి చాలా ఉన్నాయి, ఇంకా అడుగును ఉన్నాయి. ఇవన్నీ చిక్కుళ్ళు, బోల్డ్ అన్ని నిమ్మకాయలు సూపర్గా వచ్చినాయి కదా. అండ్ అలాగే చిక్కుడుకాయలు కూడా చాలా బాగా వచ్చినాయి. అలాగే చెర్రీ టమాటో అండ్ పెద్ద పెద్ద గుత్తి వంకాయలు, నల్ల గుత్తి వంకాయలు కూడా చాలా పెద్ద సైజులో మంచిగా వచ్చినాయి. అలాగే మిర్చీలు ఉన్నాయి, బీర. ఇలా మనము అన్ని రకాల వెజిటేబుల్స్ని చక్కగా మన గార్డెన్ నుంచి తీసుకోవచ్చు, ఆర్గానిక్గా పండించుకొని. లేదు కేవలం వారానికి ఒక్కసారి ఈ 2 ఫెర్టిలైజర్స్ ఇవ్వండి, అబ్బా చాలు. మీ మొక్కలకి మస్తు బలం వస్తుంది, చక్కగా పెరుగుతాయి అన్నమాట. అది ఓకే. సో అది ఈరోజు వ్లాగ్ నచ్చిందా? ఈ హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో దట్ మీరు వీడియో అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ జ్యోతి గార్డెన్లో కలుద్దాం. మంచి విత్తనాల కోసం, అలాగే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కోసం, ఫెర్టిలైజర్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. jyotinaturals.comని మీరు విజిట్ చేయండి, వెబ్సైట్ని. అక్కడ కూడా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అదనమాట. ఉంటా మరి, మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖ్నో భవంతు.